తెలంగాణ పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు, మన ఉద్యోగాలు మనకు గావాలి, మన నీళ్లు మనకు గావాలి, మన ప్రాంతం మనకు గావాలి, మనది మనం మాత్రమే అనుభవించాలి. సో ఈ లైన్ మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. ఎంతోమంది అమరులయ్యారు, బలిదానాలు చేశారు. మీరు ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో, నేను విన్నది. ఈరోజు ఒక సంక్రాంతి పండుగ వస్తే లక్షల బండ్లు బార్డర్ దాటిపోతున్నాయి, ఎందుకు పోవాల్సి వస్తుంది అని చెప్పన్నారు. నాకు ఒక్కసారి దాని గురించి చెప్పండి. తెలంగాణ లోపట స్థానిక ప్రజానీకానికి న్యాయం జరగాలనేదే కదా మనం మెయిన్ మోటివ్, మన లక్ష్యం అదే. మన లక్ష్యం అదైనప్పుడు ఆ లక్ష్యం నెరవేరాలి కదా. దానికోసము కొన్ని వందల మంది అమరవీరులు అయిపోయిండ్రు, త్యాగాలు చేసిండ్రు. అంత గొప్ప ఉద్యమం జరిగింది, 60 సంవత్సరాల ఉద్యమం జరిగింది. ఆ 60 సంవత్సరాల ఉద్యమ ఫలితము మనది ఇంకోనికి దోచిపెట్టడమా? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు లాంటి నరహంతకుడు తెలంగాణ లోపల ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా తన సామాజిక ఆంధ్రాకు చెందినటువంటి ఆయన సామాజిక వర్గం వాళ్లకు అడ్డికి పావుచేరు లెక్కని రాసిచ్చిండు. మొత్తం హైదరాబాద్లో దాదాపు 70% ఆస్తులు మొత్తం వాళ్ళే ఉంటాయి. కంప్లీట్ గా అదే ఉన్నది. ఈ రోజు ఖమ్మం లోపల జరిగినటువంటి దుర్మార్గం కూడా తుమ్మల నాగేశ్వరరావు భూముల విషయం తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యక్తి చేసినటువంటి నిర్వాకమే కదా. అది ఏ సామాజిక వర్గం? కమ్మ సామాజిక వర్గం. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడు ఆల్రెడీ తెలంగాణను సర్వనాశనం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మూసేసి నాశనం చేసి కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఉపాధిని దెబ్బతీసిండు. మొత్తం అందరూ ఉరిపెట్టుకొని ఆత్మహత్యలు చేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని తీసుకొని వచ్చిండు. ఇప్పటికీ ఆంధ్ర పెత్తనమే నడుస్తుంది అనుకోవచ్చా తెలంగాణలో? ఇక్కడ అంటే ఆస్తులు మెజారిటీ ఆస్తులు వాళ్ళే ఉన్నాయి, 70%. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మొత్తం వాళ్ళే ఉన్నాయి. నేనేమంటున్నా, అన్డౌటెడ్లీ ఈ తెలంగాణకి ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓకే, ఈ తెలంగాణకు రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా చేస్తున్నాడు. ఖమ్మం లోపట ఏం అవసరం అన్న 2000 మంది పోలీసులను దింపడానికి సిఆర్పిఎఫ్ అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ అట్లా జరుగుతుందా? నువ్వు భూదాన్ భూమి అది, భూదాన్ యజ్ఞం లోపల ప్రజలకు పంచాల్సినటువంటి భూమి అది. సెకండ్ థింగ్ వచ్చేసి ఆ భూమి ఆ ప్రజలకే చెందుతుందని చెప్పి కోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కోర్టు యొక్క ఆర్డర్ని ధిక్కరించి ఆ నేరానికి పాల్పడ్డది ప్రభుత్వమే. ఈరోజు నేరానికి పాల్పడ్డది. అక్కడ మంత్రులే అంత దుర్మార్గం చేసి 3 మంత్రులు ఉన్నారు, చాలా పవర్ఫుల్ మంత్రులు ఉన్నారు. సో ఈ రకంగా వేరే రాష్ట్రం లోపల ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు, సంపన్నులకు, రాజకీయ నాయకులకు తెలంగాణ ఒక అక్షయ పాత్ర లెక్క దొరికి తెలంగాణ లోపల ఉన్నటువంటి ఉద్యోగాలు వాళ్ళ సామాజిక వర్గాలకు చెందినటువంటి పిల్లలు, లేకపోతే వాళ్ళకు ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ పిల్లలో, కంపెనీలు వాళ్ళ చేతుల్లోనే ఉంటున్నాయి, ఉద్యోగాలు వాళ్ళ పిల్లలకే ఉంటున్నాయి. నేను ఆ మాట ఎందుకన్నా అంటే సంక్రాంతికి వాస్తవమే కదా, బార్డర్ దాటి కొన్ని లక్షల వెహికల్స్ పోతాయి. హైదరాబాద్ కనపడదు ఆ రోజు, మొత్తం ట్రాఫిక్ ఉండదు, ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు మన నల్గొండ సూర్యాపేట తోలకెళ్ళి మనం పోయే అవకాశం ఉంటుందా అన్న? అసలు ఫోర్వే అది ఉంటుందా? అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది అనేది మనం అక్కడ చూసుకోవచ్చు. సో ఇదంతా ఉన్నప్పుడు నీకు అంటే కార్లలోనే కానీ లక్షల మంది పోతే విమానాలలో ఎంతమంది పోవాలి, తర్వాత బస్సులలో ఎంతమంది పోవాలి, ఇంకా మనకు సముద్రం లేదు ఇంకెంతమంది పోవును. ఇట్లా ఎన్ని లక్షల మంది అక్కడ బార్డర్ దాటిపోతా అంటే నేను ఉపాధి ఇంకొక చోట వెతుక్కోవడం తప్పంటలేను, మిగతా రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి బతకడం తప్పలేదు. కానీ నా పువ్వు నువ్వు గుంజుకొని తింటా అంటే మాత్రం ఇంక నేనేం చేయాలి కదా. మరి ఇక్కడున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఐటీ కంపెనీలలో, నువ్వు ప్రైవేట్ కంపెనీలలో ధర్నాలు, రాస్తారోకలు చూస్తున్నాం రోడ్ల మీద, మనం విద్యార్థులు చూస్తున్నాం కదా. అంటే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి మాట్లాడినప్పుడు ఏమంటున్నారు, మీ తెలంగాణలో చదువు రాదా, చదువు వచ్చినోడికి స్కిల్ లేదా అంటున్నారు. ఈ తెలంగాణ లోపల అప్పుడు ఉద్యమం జరిగింది అందుకే కదా, చదువు కావాలి, స్కిల్ ఉండాలి, ఇవి 2 కావాలని చెప్పి. ఈ స్కిల్ ఎడ్యుకేషన్ ఎవడు ఇవ్వాలన్నా ఎవరి బాధ్యత అది? కేజీటీ పీజీ విద్యను అనౌన్స్ చేసిన దుర్మార్గుడు ఎవడు? వాడు ఎందుకు దాన్ని నెరవేర్చలే? వాని ఎంబడొచ్చి ఆ నినాదంతో వాని వచ్చినటువంటి వ్యక్తి వాడెందుకు దాన్ని నెరవేర్చాలి? బడ్జెట్ లో కేటాయించినటువంటిది ఓన్లీ 7% మాత్రమే కేటాయించారు ప్రభుత్వం తెలంగాణకి. 7% దేనికి సరిపోతుంది? 7% వాళ్ళ జీతాలకు సరిపోతుంది, మెయింటెనెన్స్. మీరు ఒక్కసారి ఉద్యోగులకు ఇవ్వడానికి కూడా సరిపోతుంది. 7% బడ్జెట్ ని ఒకసారి రాష్ట్రం లోపల ఒక 4000 స్కూల్స్ ఉంటాయి అనుకుందాం, జనరల్ గా అనుకుందాం, ఒక 2000 అనుకుందాం, 2000 స్కూల్స్ ఉన్నాయి. ఈ 2000 స్కూల్స్ కి డివైడ్ చేస్తే జీతాలు అందులోకెళ్ళే ఇవ్వాలి, బిల్డింగ్ మెయింటెనెన్స్ అందులోకెళ్ళే. చాలా ఏరియాలల్లో పశువుల పాకలల్లో, గుర్రాల
గుర్రాలు లేవు కానీ ఆ శాలలు ఉన్నాయి కదా, అవి అట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల కింద పిల్లలు చదువుకుంటున్నారు. లైట్లు లేవు, ఇంకా గోదావరి బెల్ట్ ఏరియా లోపల, కొండ ప్రాంతాల లోపల, ఆదివాసీ గిరిజన ప్రాంతాల లోపలనైతే మీరు చూసిపోతే దుఃఖం వస్తుంది మనకు. ఆడిపోతే రోడ్లు లేవన్నా, అరే అంబులెన్స్లు పోయే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము అక్కడ నుంచి ఆ ఏరియాకు వెళ్దామని చెప్పని అనుకుంటే, ఒకవేళ వర్షాకాలం వచ్చిందంటే 4 తాడి చెట్ల ఎత్తు నీళ్ళు వస్తాయి ఒక గ్రామానికి. ఈ కొండ ఎత్తు దాకా నీళ్ళు వస్తాయి, కొండ అవతల వాళ్ళ గ్రామం. మరి మీకు అత్యవసర వైద్య సదుపాయం కావాలంటే ఎట్లా అన్నా అని చెప్పారంటే, ఏం లేదన్నా, ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని తీసుకుపోయి బొందలగడ్డకే, వాళ్ళు ఏ వయసున్న వాళ్ళ వ్యక్తులన్నా కానీ వాళ్ళను కంప్లీట్గా తీసుకుపోయి బొందబెట్టుడే అన్న, మాకు ఇంకొక ఆల్టర్నేట్ లేదు. మరి మీకు ఏం కావాలని అంటే, కొండ మీదకి వెళ్ళి ఒక రోడ్డు కావాలి, కొండ మీదకి వెళ్ళి మెయిన్ రోడ్డుకి ఒక బ్రిడ్జ్ కావాలని చెప్పని అన్నారు. కోనేరు కోనప్ప హామీ ఇచ్చిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చిండు, ఇప్పుడు ఉన్నటువంటి పాల్వాయి హరీష్ కూడా హామీ ఇచ్చిండు సిర్పూర్ నియోజకవర్గంలో. ఇంతవరకు దాన్ని నెరవేర్చినటువంటి నాయకులు లేదు. అంటే ఇట్లాంటిది నేను ఒక ఉదాహరణగా చెప్పిన, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల లోపల ఇట్లాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. సరే, ఇది పక్కన పెడదాం. సాయి చంద్ పాటలలో మీకు నచ్చిన పాట, మీరు ఎప్పుడు హమ్ చేసుకునే పాట, మీకు నచ్చిన పాట ఏంటి? సాయి చంద్ అన్న గొంతు అంటే బాగా ఇష్టం. ఆయన వాడినటువంటి ప్రతి పాట ఇష్టమే. మెయిన్గా ఏంటంటే, ఎప్పటికీ ఆయన గొంతు నుండి విన పాటలు, ఆయన గొంతు నుండి విని అవి ఆయన గొంతును నిరంతరం వింటూ నేర్చుకున్నటువంటి పాటలు చాలా ఉండే. అట్లా రీసెంట్గా బాగా వైరల్ కూడా అయింది ఒకటి, బాగుంటుంది. అవునవును, అది చాలా ఇష్టమైనటువంటి పాట, అమరుల పాటలు అంటే చాలా ఇష్టం. తెలంగాణ అమరవీరుల పాటలు. అందులో ఒకట, వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా, వీరుల్లారా వీరవనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా, ఈ తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చని నెత్తురు జిమ్మినారా, ఈ తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చని నెత్తురు జిమ్మినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోసం విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పూల రెమ్మల్లారా తంగెడు పూల తరువుల్లారా బతుకమ్మ బంతుల్లారా దననానా తారల్లారా రాలిపోయినారా, ఈ మట్టిలో కలిసి ఈ మట్టిలో అణువుల కలిసి మాలో చేరినారా. నిజంగా ఇట్లాంటి పాటలు విన్నప్పుడు అదొక రకమైన తెలంగాణ ఉద్యమం మళ్ళీ వస్తే బాగుండేదేమో, ఉద్యమంలో ఇప్పుడు పనిచేస్తున్నాం. సో ఇట్లాంటి పాటలు విన్నప్పుడు తెలంగాణలో ఉన్నాం మనం, తెలంగాణ ఉద్యమం జరిగింది, మన పోరాటం ఉంది, చేయనోళ్ళు కూడా చేసినామని ఫీల్ అవుతారు ఇట్లాంటి పాటలు విన్నప్పుడు. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, పాటల పూదోటం అనేది. పాటల ఎప్పటికీ ఆ పాటలు వాడిపోయేటటువంటి గుణం లేనటువంటి పాటలు ఇవన్నీ కూడా, ఈ పూలు అట్లాంటివి.